హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా సింపుల్‌గా మరమరాలు మిక్చర్ అయితే చేసుకుందామండి. ముందుగా ఈ మరమరాలని ఒక ఖాళీ కడాయిలో లైట్‌గా గోల్డ్ కలర్‌లో వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీగా ఉంటాయండి. ఇలా కరకరలాడుతూ ఉంటేనే మిక్చర్ బావుంటుంది. మెత్తబడితే ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేరుశనగ గుళ్ళు కొంచెం ఆయిల్లో వేయించుకోవాలండి. టమాటా ముక్కలు కూడా సన్నగా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంట్లో ఉంటే కనుక ఇలా బూందీ, అటుకులు, వేయించిన అటుకులు, కారపూస అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఆ టైంకి ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవి వేసుకోండి. కొంచెం ఉప్పు, కారం, ఒక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, గరం మసాలా, నిమ్మకాయ చెక్క ఒకటండి. చాలా సులువుగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ మరమరాలు ఇప్పుడు కొంచెం చల్లారినాయి కదా, చల్లారేసరికి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. ఇదిగోండి చూసారు కదా, ఇలా నలిపితే చక్కగా పొడిలాగా అయిపోయింది. అలా ఉంటేనే బాగుంటుందండి. మెత్తపడిన మరమరాలతో చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకుని ముందుగా ఈ ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి. మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఈ ఉప్పు, కారం, పచ్చిమిర్చి, గరం మసాలా అన్నీ కూడా ఇందులో వేసుకుని ఒకసారి ఈ టమాటా ఉల్లిపాయకి బాగా పట్టించాలండి. ముందు మరమరాలు ఇవన్నీ వేసేస్తే మరమరాలు మెత్తగా అయిపోతాయి. అందుకే ముందు ఉప్పు, కారం అంతా కూడా వీటికి ముందు పట్టించేయాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం నిమ్మచెక్క కూడా పిండేసుకుందాము. నిమ్మచెక్క కూడా పిండిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా పైనుంచి కిందకి కలిపేసుకోవాలండి. లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలనుకున్న అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాతే మరమరాలు వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మరమరాలని అయితే మొత్తం ఈ బౌల్లో వేసేస్తున్నాను. తర్వాత వేరుశనగ గుళ్ళు, నెక్స్ట్ ఈ అటుకులు అవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట అండి. ఇవన్నీ కూడా ఇంట్లో మీకు ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం స్నాక్స్ కింద మిక్చర్ అవి తెచ్చుకుంటాం కదండి, బూందీ మిక్చరు, సన్నకారపూస మిక్చరు అలాంటివి కూడా ఇందులో కలుపుకున్న చాలా బాగుంటుంది. ఆ టైంలో మన ఇంట్లో ఏవి ఉంటే అవి చక్కగా కలుపుకుని బయట తినక్కర్లేకుండా పిల్లలు సాయంత్రం వచ్చే టైంకి ఇలా పొట్లం కట్టేసి ఇచ్చారనుకోండి, చాలా సరదాగా ఇష్టంగా తింటారు. మరమరాలు మిక్చర్ ఏదైనా సరే ఇలా పేపర్లో పెట్టి తింటే మన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయి కదండి. పిల్లలకి ఇలా ఇస్తే కనుక ఒక స్పూన్ వేసి చాలా ఇంట్రెస్ట్గా తింటారు. బయటవి కూడా అడగకుండా ఉంటారు.